స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఎగ్జామ్స్ రాసేసారు. సో మంచి ఫుల్ జోష్లో ఉన్నారనమాట. అయితే ఇప్పుడే మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ కొంచెం చాలా లెంతీగా ఉంటుందని, పెద్దగా ఉంటుందని చెప్పి మీ సీనియర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు, కొంచెం మిమ్మల్ని భయపెట్టారు. సో ఇలాంటి టైంలో మీకు ఒక డౌట్ వస్తుంది, అసలు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లెంతీగా ఉంటుందా, అయితే దీంట్లో మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయనే డౌట్ మీకు వస్తుంది. సో మీకోసమే ఈ వీడియో అనమాట. సో 5 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనమాట. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. సో ఆ చాప్టర్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి. వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో మనకి 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్పాం కదా. సో ఆ 5 చాప్టర్స్ ఇవే స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి వేవ్స్ అనమాట. సో దీని నుంచి మనకి 8 మార్క్స్ రాబోతున్నాయి. సో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి రే ఆప్టిక్స్. దీంట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది. అండ్ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దీని నుంచి కూడా మనకి 6 మార్క్స్ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియై అనమాట. సో న్యూక్లియైలో కూడా మనకి 8 మార్క్స్ రాబోతా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో నుంచి కూడా మనకి 6 మార్క్స్ రాబోతా ఉన్నాయి. సో వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే ఈ 5 చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ మనకి వస్తున్నాయి, కాబట్టి ఈ 5 కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఒకసారి మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బ్లూ ప్రింట్ తెలుసు. యాజ్ ఇట్ ఈస్ ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనమాట. సో సెక్షన్ 1లో 2 మార్క్స్ క్వశ్చన్, సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్, సెక్షన్ 3లో 8 మార్క్స్ క్వశ్చన్స్. సో మనకి రే ఆప్టిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటే కనుక, రే ఆప్టిక్స్ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక, సో దీంట్లో 6 మార్క్స్ వస్తాయి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మనకి వస్తుంది. అండ్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా అంతే, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ కూడా అంతే, దీంట్లో కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ 3 చాప్టర్స్, సో టోటల్ నేను ఎన్ని చెప్పాను, 5 చాప్టర్స్ చెప్పాను. 5లో ఈ 3 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వీటి నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఓవరాల్ గా 6 మార్క్స్ మనకి వస్తాయి అనమాట. అండ్ ఆ క్వశ్చన్ కూడా ఏ క్వశ్చన్ లాగా వస్తుంది అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఏంటి, థర్డ్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది, ఫోర్త్ క్వశ్చన్ నుంచి ఏ చాప్టర్ నుంచి వస్తుంది అనే బ్లూ ప్రింట్, పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ మన దగ్గర ఉంది స్టూడెంట్స్. సో 5 చాప్టర్స్ అని చెప్పారు కదా సార్, దాంట్లో 3 చాప్టర్స్ అయిపోయాయి. మరి మిగతా 2 చాప్టర్స్ ఏంటి సార్ అంటే, సో ఇది వేవ్స్ అండ్ న్యూక్లియై అనమాట. సో అయితే నేను మార్క్ చేయడం వేవ్స్ అండ్ న్యూక్లియైనే మార్క్ చేశాను. అయితే మీరు వేవ్స్ అండ్ న్యూక్లియై చదవాలని రూల్ లేదు. సో మనకి సెక్షన్ 3లో 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అన్ని మనం అటెంప్ట్ చేయక్కర్లేదు. వాళ్ళు 3 ఇస్తే మనం 2 రాస్తే చాలు. సో ఇక్కడ ఉన్న 3 చాప్టర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వేవ్స్ కానీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ కానీ, న్యూక్లియై కానీ. ఈ 3 చాప్టర్స్ లో ఏదో ఒక 2 చాప్టర్స్ చదవండి. ఖచ్చితంగా ఈ 2 అని చెప్పట్లేదు, ఏదో ఒక 2 చాప్టర్స్ చదవండి. మీకు భయము, డౌట్ కూడా లేదు, ఎందుకంటే ఈ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ రావు. మనం ఈ 3 చాప్టర్స్ లో ఎనీ 2 చదివేది కేవలం 8 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మాత్రమే. కాబట్టి మనకి 8 మార్క్స్ అనే హెవీ వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి ఉండవుతుంది. కాబట్టి వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ బాగా వచ్చా, అప్పుడు వేవ్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చదవండి. లేదంటే వేవ్స్ రాదనుకుంటారా మీరు, అప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ న్యూక్లియై చదవండి. ఏదైనా చదవండి. సో 3 చాప్టర్స్ ఏమో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కోసం, 2 చాప్టర్స్ ఏమో 8 మార్క్స్ కోసం. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్. ఓకేనా. సో దట్స్ ఇట్ అనమాట. సో మీకు ఇంకా భయంగా ఉన్నా, లేదంటే ఇంకా మీకు అబ్బా ఈ చాప్టర్స్ చాలా కష్టంగా ఉన్నాయి అనిపిస్తే కనుక మీకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రతి చాప్టర్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియో, టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గన్ షాట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ వీడియోస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో మనకి ఐఐటి నీట్, ఎంట్రన్స్, ఎంసెట్ ఆల్రెడీ మనకు ఉంది కదా, ఐఐటి నీట్ కావచ్చు, బిట్ సెట్ కావచ్చు, ఆ కంటెంట్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉండబోతుంది. అండ్ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించిన మిగతా ఫుల్ చాప్టర్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉండబోతున్నాయి అనమాట. అండ్ మిగతా క్లాసెస్ సంబంధించినవి కూడా. సో చాలా కంటెంట్ మీకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ చేసేయండి, ఈ వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనమాట. డోంట్ వరీ, మీరు ఫస్ట్ ఇయర్ బాగా రాశారు, సెకండ్ ఇయర్ కూడా బాగా రాస్తారు. ఓకే స్టూడెంట్స్, బాయ్ బాయ్.